మాక్సిమం సబరేసం. సో దీని క్వశ్చన్కి సంబంధించి లాస్ట్ వీడియోలోని ఓ ఆఫ్ ఎన్ క్యూబ్తో సాల్వ్ చేసాం, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్తో సాల్వ్ చేసాం. ఇప్పుడు ఓ ఆఫ్ ఎన్తో సాల్వ్ చేద్దాం. సో దీనికోసం ఏం వాడతాం అంటే కడెన్స్ అల్గారిథం అనేసి వాడతాం. సో కడెన్స్ అల్గారిథం ఎట్లా వర్క్ అవుతుందంటే కరెంట్ సమ్ అనేది 0 కన్నా తక్కువ అయిపోతే, ఐ మీన్ నెగిటివ్ వాల్యూ అయిపోతే కరెంట్ సమ్ అనేది 0 పెట్టాలి. సో ఇది మెయిన్ లాజిక్ ఆఫ్ కడెన్స్ అల్గారిథం. అంటే సపోజ్ ఇక్కడ నుంచి చూస్తే ఇనిషియల్లీ కరెంట్ సమ్ అనేది 0 అండ్ మ్యాక్సిమం సమ్ అనేది -∞ పెట్టుకున్నాం. ఇప్పుడు కరెంట్ సమ్లోకి దీన్ని యాడ్ చేసాం. మ్యాక్సిమం సమ్ ఎంత అవుతుంది? -∞కి 1కి 1 అవుతుంది. సో ఇప్పుడు 1కి -2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో 0 కన్నా తక్కువ అయిపోతే ఏం యాడ్ చేయాలి? కరెంట్ సమ్ అనేది 0 పెట్టాలి. సో 0. ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఎంత? 1కి 0కి 1. నెక్స్ట్ 6 యాడ్ చేస్తే కరెంట్ సమ్ అనేది 6 అయింది. అగైన్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1కి 6కి మ్యాక్సిమం ఎంత? 6. సో అగైన్ కరెంట్ సమ్లోకి -1 యాడ్ అయింది. సో ఇప్పుడు ఎంత అయింది? 5 అయింది. సో 6కి 5కి మ్యాక్సిమం ఎంత? 6. సో 5కి 3 యాడ్ అయింది, 8. సో 6కి 8కి మ్యాక్సిమం ఎంత? 8. సో ఫైనల్గా 8 అనేది రిటర్న్ చేయాలి. సో దీనికోసం ఇనిషియల్లీ మ్యాక్సిమం సమ్ అనేది -∞, కరెంట్ సమ్ అనేది 0 తీసుకున్నా. సో లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా? 0 నుంచి n-1 వరకు స్టార్ట్ చేసా. ఎవ్రీ టైము కరెంట్ సమ్లోకి ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కరెంట్ సమ్ అనేది 0 కన్నా తక్కువ అయిపోతే అప్పుడు కరెంట్ సమ్ అనేది 0 పెట్టా. లేకపోతే ఎవ్రీ టైం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా? మ్యాక్సిమం సమ్లోకి కరెంట్ సమ్ లేదా మ్యాక్సిమం ఏది మ్యాక్సిమం అయితే అది పెట్టుకుంటున్నా. ఫైనల్గా ఏం రిటర్న్ చేస్తున్నా? మ్యాక్సిమం సమ్ అనేది రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఓ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఓ ఆఫ్ 1. సో క్వశ్చన్ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.